పరిహారం కోసం వరద బాధితులు రోడ్డెక్కారు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో వరద బాధితులు ఆందోళనకు దిగారు. వరదల్లో అన్ని కోల్పోయి రోడ్డున పడిన తమకు నష్టపరిహారం ఇవ్వలేదని మండిపడుతున్నారు బాధితులు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఓవైపు ట్రాఫిక్ జామ్ భారీగా కావడం బాధితులు ఆందోళన విరమించకపోవడంతో బెజవాడ పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. వరదతో తీవ్రంగా నష్టపోయామని, పరిహారం అడిగితే తమను కొట్టారని మండిపడుతున్నారు బాధితులు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి, విజయవాడ వరద బాధితులకు సంబంధించి మరొక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఏదైతే వరద బాధితులకి సంబంధించి కూడా ఇప్పటిదాకా అన్ని తమకి అందుతున్నాయంటూ కూడా వరద బాధితులు ఆనందం పొందుతున్నారని ఒక పక్క ప్రభుత్వం బాహాటంగా ప్రకటిస్తా ఉంది. అలాగే ఒక హుందాతనంగా కూడా ప్రకటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ వరద బాధితులకు సంబంధించి మరొక కొత్త కోణం ఎదురైంది. ఏదైతే వరద బాధితులకు సంబంధించి తమకు నష్టపరిహారం అందట్లేదు అంటూ కూడా వరద బాధితులు ఆ రోడ్డుపై ధర్నా చేయడంతో ఒకసారిగా ప్రభుత్వం అవాక్కైపోయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏదైతే వరద బాధితులు ధర్నా చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా వరద బాధితుల మీద లాఠీ చార్జ్ చేయడంపై దీనిపై మరింత సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటిదాకా ఏదైతే ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజల కోసం ముందుకెళ్తున్నాం, ప్రజల కోసమే ఉంటున్నామని చెప్తున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి వచ్చిన 100 రోజు పాలనల నేపథ్యంలో కూడా ఈ 100 రోజు పాలన ప్రతి క్షణం అనుక్షణం కూడా నిరంతరం ప్రజల యొక్క శ్రేయస్ కోసం, బాగోగుల కోసం కష్టపడ్డామని 100 రోజుల వేడుకలు పెద్ద ఎత్తున కూడా చేసిన పరిస్థితి ఉంది. 100 రోజుల వేడుకలు ముగిసిన ఆనందం మరొక ముందే విజయవాడలో వరద బాధితులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేయడంతో ఒక్కసారిగా ఆ పార్టీ అవాక్కైన పరిస్థితి ఉంది. ఎన్డీఏ కూటమి కంగుతిన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే వరద బాధితులకు సంబంధించి కూడా ఆ సింగనగర్ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ఇప్పటికే వరద బాధితులకు సహాయార్థం ఆ ప్రభుత్వం ఇంటికి ఎంత అనే అమౌంట్ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే తమ పేరు ఎందుకు ఎక్కించుకోవట్లేదు, తమకు ఎందుకు న్యాయం చేయట్లేదు అంటూ కూడా ఆ కుమ్మరపాలెం పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా హైవే మీద ఎక్కి ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వరద బాధితుల్లో తాము కూడా బాధితులుగా ఉన్నామని, తమ యొక్క గృహాలకి నీరు తాకినప్పటికీ కూడా 6 రోజులు 7 రోజుల పాటు తమ ఆ వీధులలో వరద నీరు ఉండిపోయిందని, దాని ద్వారా మేము బయటికి వెళ్లి ఎక్కడ కూడా పనిచేసే వాతావరణం కానీ, ఆ పనిచేసే ఇబ్బందులు కానీ ఎక్కడ తమకు ఆ పని చేయకుండా తమకు ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో కూడా తమనెందుకు వరద బాధితుల కింద తీసుకోవట్లేదని 7 నుంచి 10 రోజుల పాటు పొట్టకూటికి ఎటు వెళ్లనే పరిస్థితి ఉంది. కాబట్టి తమను కూడా వరద బాధితుల కింద తీసుకోవాలంటూ కూడా వరద బాధితులు రోడ్డు ఎక్కిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే కుమ్మరపాలెం పరిసర ప్రాంతాల్లో అమ్మవారి గుడి వెనక పక్క పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఉన్న వారందరూ కూడా వరద బాధితుల కిందకు వస్తాము, మా ఇళ్లలోకి వరద నీరు వచ్చినప్పటికీ కూడా వరద బాధితుల లిస్టులో తమ పేర్లు లేదని, వరద బాధితుల కింద తమ పేరు ఎందుకు నమోదు చేసుకోవట్లేదంటూ కూడా బాధితులందరూ కూడా రోడ్డు ఎక్కి ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఏదైతే ఏడీసీపీ రామకృష్ణ ఏసీపీ దుర్గారావు అలాగే సీఏ ఉమామహేశ్వరరావు ముగ్గురు పర్యవేక్షణలో రాత్రి ఆ బాధితుల దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే స్థానికంగా ఉండే ఎంఆర్ఓ ఎమ్మెల్యేలు కూడా దీంట్లో జోక్యం చేసుకుని ప్రభుత్వంతో మాట్లాడుతా ఉన్న పరిస్థితి అని సర్ది చెప్పే ప్రయత్నం చేసే పరిస్థితి. అయితే మొత్తానికి వరద బాధితుల యొక్క పరిస్థితి కొంత మేరకు ఉద్రిక్తతగా నెలకొన్న పరిస్థితి ఉంది. రోడ్డు మీద బైఠాయించడంతో ట్రాఫిక్ అంతరాయం అవడంతో పోలీసులు కొంత మేరకు చెప్పినా వినకపోయిన నేపథ్యంలో ఆ బాధితుల మీద సీఏ ఉమామహేశ్వరరావు లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి. ఒక్కసారిగా కోపోద్రికులైన వరద బాధితులందరూ కూడా తమపై ఎందుకు లాఠీ చార్జ్ చేస్తున్నారని, వరద సహాయం ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పుడు బాధితులుగా తాము వరద సహాయం ఎందుకు తీసుకోకూడదంటూ కూడా పోలీసులపై వారు తిరిగి ప్రశ్నించిన పరిస్థితి, ఎదురు తిరిగిన పరిస్థితి. ఆ క్షణాల్లో ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం కొంతమేరకు రంగ ప్రవేశం చేసింది. అధికారులు రంగంలోకి దించిన నేపథ్యంలో అధికారులు ఇచ్చిన హామీ మేరకు కొంతమేరకు వరద బాధితులందరూ కూడా వెనక తగ్గిన పరిస్థితి ఉంది. మొత్తానికి నేడు మరొకసారి ఆ వరద బాధితులందరూ కూడా సమావేశం అయ్యే పరిస్థితి ఉంది. ఆ కుమ్మరపాలెం పరిసర ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా వరద సహాయం ప్రకటించకపోతే తాము మరలా ఉద్రిక్తత వాతావరణానికి దిగుతామంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. అయితే నేడు అధికారులు మరలా ఏదైతే కుమ్మరపాలెనికి సమీపంలో
వరద ప్రవాహం గురించి కానీ అలాగే వరద వెళ్ళలేదని పూర్తిగా మరొకసారి సర్వే చేసే పరిస్థితి అయితే నెలకొంది వైశాలి. అంటే ప్రభుత్వం ప్రకటించిన వరద సాయం బాధితులకు ఎందుకు చేరలేదంటారు? ఏదైతే వరద సాయానికి సంబంధించి కూడా విజయవాడలో 2 భాగాలుగా ఉంది. విజయవాడ కృష్ణా బ్యారేజీకి పక్కనే ఉన్న ఆ కుమ్మరపాలెం పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా వరద నీరు వచ్చినప్పటికీ కూడా కొంత మేరకు వారి ఇళ్లలోకి ప్రవేశించిన పరిస్థితి ఉంది. కానీ సింగనగర్ పరిసర ప్రాంతాల్లో మొత్తంలో కూడా ప్రతి ఒక్కళ్ళ ఇల్లు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా 30% మునిగిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఏదైతే కుమ్మరపాలెం పరిసర ప్రాంతాల్లో కొంత మేరకు వరద నీరు వచ్చినప్పటికీ కూడా 4-5 రోజుల నుంచి వారం రోజుల దాకా రోడ్డు మీద మాత్రమే ఉన్న పరిస్థితి ఉంది. అయితే రోడ్డు మీద వరద నీరు ఉంది కానీ మీ ఇళ్లలోకి రాలేదంటూ కూడా ప్రభుత్వ అధికారులు ఈ వరద బాధితులకి సహాయార్థం ముందుకు రాని పరిస్థితి ఉన్న నేపథ్యంలో తమ ఇంట్లోకి వరద నీరు ప్రవహించినప్పటికీ కూడా తమ గడప దాకా వరద నీరు వచ్చిందని కొద్దో గొప్ప తన ఇంట్లో వరద నీరు రావటం వల్ల తాము ఇంటి నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది, పని దొరకని పరిస్థితి ఉంది, పని చేయడానికి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి మేము కూడా బాధితుల కిందకే వస్తాం, తాము కూడా వరద సహాయం చేయమని బాధితులు అడుగుతున్న నేపథ్యం. మొత్తానికైతే రాజకీయ విశ్లేషకులు గాని పౌర సంఘాలు గాని మొత్తంగా 7 నుంచి 10 రోజులు వారు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న నేపథ్యంలో వారు కూడా వరద బాధితుల కిందకే వస్తారు, వారు కూడా సహాయం చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదేమైనా ఈ రోజు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి విజయవాడ వరద బాధితులకు సంబంధించి బయటకు వచ్చిన మరొక కొత్త కోణాన్ని ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కొంటది, ఏ రకంగా వాళ్ళకి సంతోషకర వార్త చెప్పిద్ది అనేది అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది వైశాలి.